చిత్తూరు జిల్లా ఐరాల మండలం చిన్న వెంకటాంపల్లి సమీపంలోని శివాలయంలో ఒక వింత ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆలయంలోని శివలింగంపై నూనెతో అభిషేకం చేస్తుండగా ఆ నూనె పాలుగా మారి ప్రవహిస్తున్నట్టు పూజారులు చెబుతున్నారు. ఈ విషయం ఈ రోజే జరిగిందని వారు అంటున్నారు. నిజంగానే నూనె పాలుగా మారిందా అనే క్యూరియాసిటీ జనాల్లో బాగా పెరిగింది. ఈ దృశ్యాన్ని చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచే కాదు, దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్నారు. శివలింగంపై నూనె పోస్తుంటే అది నిజంగానే పాలుగా మారుతోందని భక్తులు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ వార్త తెలిసిన దగ్గర నుంచి భక్తుల తాకిడి ఎక్కువైంది. ఆలయం దగ్గర పండుగ వాతావరణం కనిపిస్తోంది. సాధారణంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు శాస్త్రీయ దృక్పథంతో చూడాలని కొందరు అంటారు. కానీ భక్తులు మాత్రం దీన్ని దైవశక్తిగా భావిస్తున్నారు, శివుడి మహిమ అంటున్నారు. ఈ ఘటనపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక స్థానిక ప్రజలు భక్తులు మాత్రం తమ కళ్ళతో చూశామంటున్నారు. विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्र्यंबकाय त्रिकाग्निकाय बालाय रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमो हिरण्यवाहने सेनान्ये निशान्तपतये नमो नमो वृक्षेभ्यो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमः। मृत्युञ्जयाय ऋषीमदेवतीनां पतये नमो नमः। कृष्णेशिने त्रिशिराय मूषाणां च पतये ओम नमस्ते हस्तु भगवान। मृत्युंजयेश्वर स्वामी देवताभ्यो नमः। చిన్న వెంకటాంపల్లి గ్రామం, కాణిపాకం టు ఐరాల మెయిన్ రోడ్. ఇక్కడ మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం ప్రాణ ప్రతిష్టాపన జరిగింది. పూర్వంలో ఇక్కడ సంజీవరాయ వీరాంజనేయ స్వామి అనే దాదాపు 800 సంవత్సరాల పాత దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రాంగణంలోనే ఈ మృత్యుంజయేశ్వర స్వామి ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ ఈరోజు విశేషమేమనగా కొన్ని ఏండ్ల సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా వచ్చే ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రం రోజు ఆ పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల ధన కనక వస్తు వాహనాలు కాకుండా మన మనసులో ఏమి తలుచుకుంటే అది జరుగుతుంది. అందుకే ఈ ఆరుద్ర నక్షత్రం రోజు సోమవారం అంత విశేషం. మృత్యుంజయేశ్వర స్వామికి తెల్లవారుజామున 4 గంటల నుండి 11 గంటల వరకు రుద్రాభిషేకం జరిగింది. రుద్రాభిషేకం తదుపరి మహామంగళారతి తీర్థప్రసాద వినియోగం జరిగింది. ఈ క్షేత్రంలో ఎవరు ఈ శివుణ్ణి దర్శించుకుంటారో వాడికి సర్పదోషాలు అనేది పరిహారం అవుతుంది. ఓం నమస్తే హస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్ర్యంబకాయ త్రికాగ్నికాయ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని చిన్న వెంకటాంపాలెంలో ఒక వింత జరిగింది అని చెప్పి అక్కడ భక్తులు అయితే చెప్తున్నారు. నిజంగానే ఇక్కడ నూనె పోస్తే శివలింగం పై నుంచి పాలు ప్రవహించినట్టుగా అక్కడ ఏమైనా ఆధారాలు కనిపిస్తున్నాయా? రవిచంద్ర, చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని చిన్న వెంకటాపల్లి గ్రామంలో ఓ శివాలయంలో నూనె పోస్తే శివలింగం పై నుంచి తెల్లటి ద్రవంలా మారుతుండటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వింతను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాన్ని దర్శించేందుకు వస్తూ ఉన్నారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఈ ఘటన జరుగుతున్నట్లుగా కూడా స్థానికులు చెప్తున్నారు. శివలింగం పైన ప్రతిరోజు చేసినట్లే అభిషేకం చేయడానికి నూనె డబ్బా ఏదైతే పూజారి వేయగానే మొత్తం తెల్లటి ద్రవం అంటే పాలు లాగా మొత్తం కారడం అక్కడ ఆయన స్వామివారి మహిమగానే భావించారు. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో వాళ్ళు కూడా డబ్బాలు తీసుకువచ్చి శివలింగం పైన పోస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండడంతో భక్తుల ముందే
పూజారులు ఆ శివలింగం పైన నూనె పోస్తుండగా తెల్లటి ద్రవంగా నొరగగా కిందకి వస్తుండడం జరుగుతోంది. ఆ తర్వాత కూడా దీనికి సంబంధించి ప్రత్యేకంగా అభిషేకాలు కూడా చేస్తున్నారు. ఇది శివలింగం మహిమే, ఇక్కడ శివయ్య మహిమేనని చెప్పి స్థానికులతో పాటు పూజారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశం కావడంతో పెద్ద సంఖ్యలో వచ్చి పూర్తిగా ఇది స్వామివారి మహిమగానే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా చిత్తూరు జిల్లాలో ఇలాంటి ఘటనలు వెలుగు చూసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని చోట్ల శివలింగం కళ్ళు తెరిచిందని, మరి కొన్ని చోట్ల శివలింగం నుంచి నీరు కారుతుందంటూ, కొన్ని చోట్ల శివలింగం నుంచి పాలు కారుతున్నట్లుగా కూడా గతంలో కొన్ని ఘటనలు జరిగాయని చెప్పి భక్తులు విశ్వసించారు. పెద్ద సంఖ్యలో వచ్చి కూడా చూసి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అర్చకుడు ఏదైతే ఆలయానికి సంబంధించి కూడా ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఘటన జరిగిందని చెప్తుండటంతో కూడా భక్తులు అదే విధంగా వచ్చి ప్రత్యేక పూజలు అయితే చేస్తున్నారు. ఇక్కడ ఉన్న పురాతన శివలింగానికి ఈ మధ్య కాలంలోనే ఇక్కడ ఆలయాన్ని కూడా నిర్మించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఈ వింత ఈ రోజు చోటు చేసుకున్నట్లుగా కూడా అర్చకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది పూర్తిగా భక్తులకు సంబంధించి విశ్వాసానికి సంబంధించిన అంశం కావడంతో స్వామివారి మహిమగానే భావిస్తున్నారు. అయితే దీనిపైన ఏదైతే సైన్స్ కి సంబంధించి కూడా సాధారణంగా శాస్త్రవేత్తలు అయితే ఈ పైన శివలింగానికి సంబంధించి కూడా గతంలో ఏదైనా విభూతి లాంటిది ఉంటే నూనె పోసినప్పుడు ఆ విధంగా కారే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అయితే పూజారులు మాత్రం దాన్ని ఖండిస్తున్న పరిస్థితి అయితే పూర్తిగా శివలింగానికి పూర్తిగా అభిషేకం, నీళ్లతో అభిషేకం చేసిన తర్వాత పూర్తిగా కడిగిన తర్వాత కూడా మళ్ళీ నూనె పోస్తూ ఉంటే మళ్ళీ ఇదే విధంగా పాల వంటి ద్రవం రావడం జరుగుతుంది. స్వామివారి మహిమగానే తాము భావిస్తున్నాము. ఇది స్వామివారు ఒక ఏదైతే భక్తులకు సంబంధించి కూడా ఒక విశ్వాసంగా ఇది చూడాలని చెప్పి కూడా అర్చకులు, స్థానికులు, భక్తులు, గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ వింతను చూసేందుకు కూడా తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు క్యూలు కట్టి మరీ ఈ ఆలయానికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. రవి, అంటే కేవలం పూజారి పోస్తేనే అలాంటి పాల లాంటి ద్రవం కారుతుందా, లేకపోతే భక్తులు కూడా అక్కడ ట్రై చేసినట్టుగా ఏమైనా చెప్తున్నారా? అయితే భక్తులు కూడా నూనె డబ్బాలు తీసుకొచ్చి పూజారికి ఇస్తున్నారు. గర్భాలయం కావడంతో లోపల పూజారి వెళ్లి శివలింగానికి ఈ నూనెతో అభిషేకం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మనం విజువల్లో కూడా మనం చూస్తే పూర్తిగా నీటితో ఆ శివలింగాన్ని కూడా పూర్తిగా అభిషేకం చేసిన తర్వాత, అంటే పూర్తిగా శుభ్రం, జిడ్డు లాంటి పదార్థం శుభ్రం చేసిన తర్వాత కూడా మళ్ళీ నీటి అభిషేకం తర్వాత మళ్ళీ నూనె పోసినా కూడా అదే విధంగా ఒక తెల్లటి ద్రవం లాగా నురుగుగా ఆ అభిషేకానికి సంబంధించి ఆ శివలింగం పై నుంచి కారుతున్న విజువల్ కూడా మనం ఏదైతే అక్కడే ఉన్న స్థానికులు కూడా తమ సెల్ ఫోన్ లో కూడా చిత్రీకరించిన పరిస్థితి అయితే ఉంది. ఇది పూర్తిగా స్వామి మహిమేనని చెప్పి భక్తులు అక్కడ శివలింగం నుంచి కారుతున్నది పాలేనని, స్వామివారి మహిమలో భాగంగానే జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ప్రత్యేకంగా వచ్చి పూజలు కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఏదైతే ఈ గ్రామానికి సంబంధించి కూడా గతంలో కూడా ఇలాంటి ఘటనలు చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగినట్టుగా కూడా స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఐరాల మండలంలోని ఈ వెంకటాపల్లి గ్రామం ఉదయం నుంచి వార్తల్లో నిలిచిందని చెప్పొచ్చు. పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయానికి వచ్చి నూనె డబ్బాలతో నీళ్లు కట్టి స్వామివారికి సంబంధించి నూనెతో అభిషేకం చేస్తున్న పరిస్థితి అయితే ఉదయం నుంచి నెలకొంది. మొత్తం మీద ఇది భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశం కావడంతో స్వామి మహిమగానే, శివయ్య మహిమగానే స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. అంటే ఇది గతంలో ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినట్టుగా అక్కడ స్థానికులు చెప్తున్నారా, లేదా ఇదే మొదటిసారిగా అక్కడ జరిగిందా విశేషంగా? అంటే ఈ శివాలయంలో మాత్రం ఇదే మొదటిసారిగా భావిస్తున్నారు. మామూలుగా సాధారణంగా ప్రతిరోజు కూడా అభిషేకాలు ఉదయంతో తెల్లవారుజామున సంబంధించి అభిషేకాలు చేసినప్పుడు పంచామృత అభిషేకాలు, మిగతా వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు చేస్తూ ఉంటారు. అయితే గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. నూనెతో అభిషేకం చేసిన తర్వాత కూడా ఆ తర్వాత పంచామృత అభిషేకం చేయడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ విధంగా నూనె పోయిగానే తెల్లటి పాలులాగా మారటం గతంలో జరగలేదని కూడా చెప్తున్నారు. పూర్తిగా ఒకవేళ అక్కడ విభూది ఉంది, పైన నూనె పోసిన తర్వాత తెల్లటి ద్రవంగా మారిందని భావించినా కూడా పూర్తిగా అభిషేకం అంటే నీటితో పూర్తిగా అభిషేకం చేసిన తర్వాత కూడా ఈ విధంగా తెల్లటి ద్రవంగానే మారుతుందంటే ఇది ఖచ్చితంగా మహిమగానే స్థానికులు భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి దీని మీద సైంటిఫిక్ గా మరి శాస్త్రవేత్తలు దీని మీద వాళ్ళు సంబంధించి ఏదైనా నిర్ధారించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మొత్తం మీద భక్తులకు సంబంధించిన విశ్వాసంతో కూడిన అంశం కావడంతో ఇది ఖచ్చితంగా ఈ ఆలయంలో మహిమగానే స్థానికులు అయితే వాళ్ళు నమ్మకంగా చెప్తున్నారు. థ్యాంక్ యూ వర్మ.